స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి రీతిగా ఆరాధనలో మనకు తోడై ఉన్న దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దాం. మరి తన ఆదివారము మరలా రీతిగా ఆయన స్తుతించడానికి మరి దేవుడు ఎంతగానో మనం ప్రేమించి సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు. మనం ఆయన సన్నిధికి రావడమే కాదు, కానీ ఇంకా అనేక ప్రజలను ఆయన సన్నిధికి దేవుడు రప్పించుకునేలాగా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకున్నది. మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆ ప్రియమైన దేవుని సంగమా, గత వాక్య భాగంలో మనం ధ్యానించుకున్నాం. ఏమని ధ్యానించుకున్నాం? మనము ఒకని కలిమి జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి కలిసి వచ్చుట జీవానికి మూలము కాదు. అంటే కలిసి రాకూడదని కాదు, కానీ అది దేవుని సంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు అటువంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ప్రాముఖ్యమైన విషయము జీవము, నిత్య జీవం అనేటువంటి ఆశ దేవుని సంఘానికి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో మరి అటువంటి అనుభవం లేకుండగా కేవలము భౌతికమైనటువంటి ఆలోచనల ద్వారా, భౌతికమైనటువంటి కోరికల చేత ఈనాడు ఈడవబడిన వారై ఈడవబడుతున్నారు. ఏమవుతున్నారు? ఈడవబడుతున్నారు అంటే పరిగెత్తడము, ఈడ్చుకుంటూ అయినా సరే, ఓపిక లేకపోయినా, ఓపిక ఉండదు అయినా సరే ఈడ్చుకుంటూ జీవితం జీవించాలన్న కోరికతో పరిగెత్తే వారిని మనం చూస్తాం. అయితే జీవించే జీవితము అది కొద్దిది, చాలా కొద్దిది, మనకందరికీ తెలిసిన విషయమే. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేని మీద కోరికతో నింపబడాలి, ఏది కోరదగినది, ఏది కోరదగినది అనే ఆలోచన మనము గ్రహించి ఉండాలి. ఏది కోరుకుంటే మంచిది, ఏది కోరుకొనకపోతే మంచిది, ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది, దేన్ని ఆశిస్తే మంచిది, దేన్ని ఆశించకపోతే చెప్పండి మంచిది. ఇది నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అనేక భక్తులు వారి జీవితాల్లో చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు కీర్తన ఒకసారి చదవండి. కీర్తన భాగం మనం చూస్తే 78వ కీర్తన 70వ వచనాన్ని మనము చూద్దాం. 70వ వచనాన్ని చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని. చాలమ్మా, దేవుడు దావీదును కోరుకున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. అందరం స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు దేవుణ్ణి కోరుకున్నాడు. దావీదు కోరిక దేవుని మీద ఉంది. మరి మన కోరిక దేని మీద ఉంది అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి కోరుకుంటే దేవుని కోరిక కూడా అదే. దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు మనం చదువుకున్న మాటలో చూస్తే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఏమిటి ఆయన మనల్ని కోరుకున్న ఆయన ఉద్దేశము? మన ద్వారా ఏ విధంగా ఆయనకు లాభము చేకూర్చబడుతుంది? ఆయన మనల్ని కోరుకోవడానికి గల కారణమేంది? ఇది మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడేమో మనలను కోరుకుంటున్నాడు. మనము ఎవరిని కోరుకుంటున్నాము? మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రశ్నించుకొని, అమ్మా ఇంద్ర ఏమన్నారు చెప్పండి, గట్టిగా ధైర్యంగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాము. ఇది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము చదవాలి చకచక. ఎవరు అల్లరి చేయకుండా క్రమంగా వాక్యాన్ని ఇందాము.
వాక్యం మీద దృష్టించి దేవుడు అద్భుతమైన ఆలోచన మాట తెచ్చినప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ దేవుని వాక్యంలో 18వ అధ్యాయము 39వ వచనము 40వ వచనం మనం చదువుకుందాం. అమ్మా, పస్కా పండుగలో నేను ఒకనిని విడుదల చేయుట వాడుక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు. ప్రార్థించుకుందాం. ప్రభువుల దేవా, కొద్ది సమయం తండ్రి ఆత్మదేవుడా నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. ఈ పునరుద్ధరణ ఆదివారం మమ్మల్ని సజీవులుగా మీ మందిరంలోకి తీసుకుని వచ్చారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు బలపరుస్తూ ఈ వాక్యము నాకు మాకు అర్థమయ్యే రీతిగా నీ బిడ్డలు వింటుండగా వారి జీవితంలో ఒక నూతన క్రియ జరిగించమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ద్వారా గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు మరి చివరి మజిలీస్ సందర్భము రాబోతుండగా ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు, చెబుతున్నాడు. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారు యూదులు అనగా దేవుని ప్రజలమని చెప్పుకునేటువంటి వారు అక్కడ ఉన్నారు. వారందరూ యేసయ్యను కక్షగట్టి ఏ విధమైన చేతనైనా సరే ఆయనను చంపాలని ప్రయత్నము చేస్తున్నప్పుడు ఈ పిలాతుకు యేసుక్రీస్తులో ఏ తప్పు కనిపించలా, ఏ పొరపాటు కనిపించలా. ఏదన్నా శిక్ష వేద్దామంటే మరి శిక్షింపదగినటువంటి తప్పు యేసుక్రీస్తులో కనిపించినట్లుగా లేదు. దేవునికి స్తోత్రం. వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఆయన అంటున్నాడు, ఆయన చూస్తుంటే మరి ఆయన గురించి మీరు చెబుతున్న మాటలు ఎక్కడ లోపమో తప్పు కనిపించట్లేదు. ఆయనకు శిక్షించడానికి నాకు ఏ విధం చేతనైనా సరే మరి ఆయన లోపం కనిపించలేదు. కాబట్టి మరి ఆయన శిక్షించడం సమంజసం కాదు. కాబట్టి ఇంకొకటి మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఈ పస్కా పండుగలో మరి సాంప్రదాయబద్ధంగా ఒకరిని విడుదల చేయాల్సిన ఆనవాయితీ ఉంది. కాబట్టి ఎందుకు అనవసరంగా ఏ పాపం లేనివాడు ఆయన, ఏ నేరం చేయనివాడు యేసుక్రీస్తుని ఎందుకు సిలువేస్తారు? వినండి జాగ్రత్తగా. మన ఆనవాయితీ ప్రకారం అదిగో ఒకడు ఉన్నాడు కదా, బరబ్బానే దొంగ, బరబ్బా అనేవాడు ఉన్నాడు. ఆ బరబ్బాని బందిపోటును విడుదల చేద్దాము, ఆ యేసు ప్రభును విడుదల చేద్దాము, ఆ బందిపోటును సిలువ వేద్దాము అని చెప్పుంటున్నాడు అక్కడ. అదేనా ఇందాక మనం చదువుకుంది? నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. జాగ్రత్తగా వినండి వాక్యం. చాలా అద్భుతమైనటువంటి మరి ఆలోచించదగినటువంటి మాటలు మళ్ళా అంటున్నారు అక్కడ, వీనిని వద్దు, ఎవరిని? బరబ్బాను విడుదల చేయమని కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఈ బరబ్బా చూడండి, దినాలు ఎక్కడన్నా మీరు గమనించండి. ఎక్కడైనా ప్రపంచంలో మనం వెతికితే మంచికి సహకరించేవాడు ఎవరైనా కనిపిస్తారా? మంచి చెబితే, మంచి గద్దింపు, మంచి మాట, మంచి ఆలోచన చెప్తే ఎవరైనా వినే రోజులైనా ఇవి? అంటే ఆ రోజులే వినలేదు. ఆ రోజుల్లోనే ఒక మహోన్నతుడు యేసుక్రీస్తు, ఆయన పాపుల రక్షకుడని,
నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని ప్రవచనాత్మకంగా ఈ లోకానికి రావడమే కాదు, కానీ ఆయన పుట్టుక అద్భుతము, ఎదుగుదల అద్భుతము, ఆయన చేసిన కార్యాలు అద్భుతం. దేవునికి స్తోత్రం. అటువంటి అద్భుతాలు చేసే యేసయ్య వారి ముందు ఉన్నప్పుడు అటువంటి అద్భుతాలు చూశారు వారు. అద్భుతాలు వినండి, జాగ్రత్తగా వినండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు చూశారు. కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు చూశారు. కుంటివారిని నడిపించినప్పుడు చూశారు. చనిపోయిన వారిని లేపినప్పుడు చూశారు. దేవునికి స్తోత్రం. చిన్న చెప్తారేంది? గొప్ప అద్భుతమా కాదు అది? చచ్చిపోయిన వాడు లేవడం అంటే చనిపోయిన వాడిని లేపినప్పుడు చూశారు. అయితే ఇన్ని చూసి కూడా ఎక్కడ కూడా వారి యొక్క హృదయంలో చిన్న ప్రేమ కనికరం కనిపించినంతగా వారు యేసుప్రభుని అంటున్నారు వాళ్ళు, వీనిని సిలువ వేయండి. ఏమంటారు? వీనిని సిలువేయ్. అయ్యా కాదబ్బాయ్, ఆయన సిలువేయడం నాకే తప్పు కనిపించట్లేదు. ఈ బరబ్బ బందిపోటు దొంగ కదా, వీని చేద్దామంటే వద్దు, మాకు అసలు ఆ యేసుప్రభు మాకొద్దు, యేసుప్రభు మాకు వద్దు, బరబ్బానే ముద్దు, బరబ్బానే మాకు కావాలని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? బరబ్బా ఎవడు? బందిపోటు దొంగ. వినండి జాగ్రత్తగా. ఈ అంత్య దినాలలో ఈ వాక్యము వింటున్నటువంటి మన జీవితాలకు ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. దేనిని మనం కోరుకుంటున్నాము, దేని మీద మనం మొగ్గు చూపుతున్నాము, దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నాము, దేనికి ప్రాధాన్యతనివ్వట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు మంచి దేవుడిగా కనిపిస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడని ప్రవచనాలు, లేఖనాలు ఘోషించినటువంటి అనుభవాల మధ్య ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ వివరించడం కాదు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏ పొరపాటైనా చేశాడా? ఏ పొరపాటు? కానీ ఇక్కడ ఒక దొంగ, ఒక బందిపోటు, మనుషులను చంపినవాడు, నరహత్య చేసినవాడు, మనుషులను దోచుకున్నవాడు, ప్రాణాంతకమైనటువంటి వ్యక్తిని కావాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుని కుమారుని యేసుక్రీస్తును వద్దు అని చెప్పేసి, యేసయ్యేమో నశించిపోయే మనుషులు కావాలని కోరుకొని ఆయన మహోన్నతమైన స్థలం విడిచిపెట్టి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు మరి మనుష్య కుమారుడుగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మన కోరికలు దేని చేత నింపబడి ఉన్నాయి? దేవుడైతే ఒక వ్యక్తిని కోరుకున్నాడు. వ్యక్తిని కోరుకుంటే ఆ దేవుడు కోరుకున్న వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మహా ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇతన్ని ఖచ్చితంగా చంపాలి, ఇతన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా చంపాలి. కారణం ఏంది? ఇతను మనకు అడ్డు ఉండుట ద్వారా, ఇతను మనకు అడ్డు ఉండుట ద్వారా మనకేమి ప్రయోజనము సమకూర్చు. ఇతనికి మనకు అడ్డమే తప్ప ఇతని వల్ల మనకు ప్రయోజనము అని ఎంత బాధకరమైన విషయమో. అర్థమవుతుందమ్మా ఈ మాట? వాక్యం అర్థమవుతుందా? యేసుక్రీస్తును చంపమంటున్నారు. వారి కోరిక అది. బరబ్బా అనే దొంగ బందిపోటును విడుదల కలిగ చేయండి, అతన్ని బ్రతకనివ్వండి అని చెప్పంటున్నారు. చూడండి, ఈనాడు గమనిస్తే ఎవరైనా దేనికి సపోర్ట్ చేస్తాడంటే, వాడు ఎంత దుర్మార్గుడైతే వాడికి సపోర్ట్ చేస్తారు. ఎంత దుర్మార్గుడైతే వాడికే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. ఇంకో మాట చెప్పాలంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన లోకరక్షకుడు, ఆ గొప్ప దేవుడే నరవతారిగా ప్రజల మధ్య ఆయన ఉంటూ ఆ అద్భుతాల మధ్య నడిచినప్పుడు ఆయనను సిలువ వేయడానికి కంకణం కట్టుకొని మరి వారు పట్టుదలతో వారు
మంచిని చంపాలని కోరుకుంటున్నారు, చెడుని బ్రతికించాలని. దేవుని సంగమా, వారెవరో కాదు, యూదులు. వారు దేవుని ప్రజలే. ఎవరు వారు? బయటోళ్ళేం కాదు, మళ్ళీ బయటోళ్ళు కాదు, మరలా చెబుతున్నాను. వారు దేవుని సంఘానికి వచ్చే వాళ్ళే, దేవుని సంఘంలో చేర్చబడిన వాళ్ళే. వీరేం చేస్తున్నారయ్యా అని చెప్పంటే దేవుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఈనాడు కూడా దేవుని సంఘాల్లో జీవము కలిగిన దేవుని సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసి దేవుని కనపరచవలసింది పోని దేవుని కోసము, దేవుని కోరుకొని దేవుణ్ణి ఎంతగానో గణపరచవలసినటువంటి వారు ఏం చేస్తున్నారయ్యా అని చెప్పండి, ఈ దినాల్లో దేవుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరలా సిలువేస్తున్నారు. మళ్ళీ మీకు అంతగా అవగాహన బయటికి చూస్తే ఈరోజు 40 దినాలు ఉపవాస ప్రార్థన అనే వాళ్ళు చాలామంది. ఎన్ని రోజులు? యేసుక్రీస్తు సమాధుల పండుగ అనే వాళ్ళు సమాధులను తెల్లగా సమాధులు, మా తాత సమాధి, ముత్తాత సమాధి, అమ్మ సమాధి, నాయన సమాధి అని చెప్పి సమాధులు శుభ్రము చేయడానికి పూనుకుంటారు. వినండి జాగ్రత్తగా, పూనుకుంటారు. 40 దినాలు ఉపవాసం అంటారు. ఏది కూడా ముట్టుకోరు, మాంసం ముట్టుకోరు. మందు తాగేవాడు మందు కూడా ఈ 40 రోజులు మానుకుంటారు. కానీ 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటుంది జజ్జనకర జనాలే, మళ్ళీ మొదటి. వీళ్ళెవరు? యూదులు, లేకపోతే క్రైస్తవులు అని చెప్పుకునేవారు. అంటే ఆనాడు వారి మీద పనిచేసిన ఆత్మ ఈనాడు వీరి మీద కూడా పనిచేస్తుంది. వాక్యానికి లోబడరు, వాక్యానికి విలువ ఇవ్వరు. వాక్య ప్రకారం వాక్యాన్ని కోరుకొని వాక్యము నా జీవితాన్ని సరిచేస్తుంది, వాక్యమయ్యున్న దేవుడు నా జీవితంలోనికి వస్తే నా బ్రతుకు నూతనపరచబడుతుంది, నేను ఆశీర్వదించబడతాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు ఆశీర్వదించే దేవుడని గ్రహింపు కలిగిన వారుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ అందుకే ప్రభు ఎంతగానో వేదన చెందుతున్నట్టుగా లేఖనాల్లో మనము పరిశీలన చేస్తే తెలుస్తుంది. మీరు యెషయా గ్రంథము 66వ అధ్యాయము, ఇక్కడ దేవుని వాక్యము 4వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం అంటది, ఆయన ఎంతగానో బాధపడుతూ ఆ ప్రజలను చూసినప్పుడు, వారు చేస్తున్నటువంటి పనులను గమనించినప్పుడు ఆయన అంటాడు, ఆయన చదవండి అమ్మా, ఒక్కరు చదవండి. నేను పిలిచినప్పుడు ఒక్కడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేస్తున్నారు, నాకిష్టము కాని దానిని కోరుకుంటున్నారు. అవునా, నేను వారిని మోసంలో ముంచేస్తాను అంటున్నాడు యేసు ప్రభు. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పిస్తాను. అర్థమవుతుంది మాట? వారేం చేస్తున్నారు? దేవుడు పిలుస్తున్నప్పుడు వారు దేవుని పిలుపును గ్రహించలేకపోతున్నారు. దేవునికి సమాధానం చెబుదాము, దేవుని దగ్గరికి వద్దాము, దేవుని దగ్గర చెప్పుకుందాము, దేవునికి అదిగో మనం అప్పగించుకుందాము, దేవుని ద్వారా మన జీవితాలు కట్టుకుందామని ఆ కోరిక లేని వారయ్యి వారేం చేస్తున్నారంటే దేవునికి ఇష్టమై కాని దానిని వారు కోరుకుంటున్నారు, చేస్తున్నారు. దేవునికి ఇష్టం కాని ఉన్నాయి, దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టం కానివి. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అత్తరు పగలు కొట్టి ఆయన పాదములు తుడిచి ఎంతగానో ఆవిడ దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న వారంతా కూడా ఆవిడ గురించి వ్యసనము పడ్డారు. ఆవిడ కోరికేంది? దేవునికి ఇష్టమైంది. యేసుప్రభు అంటారు, ఆమె నాకు ఇష్టమైన కార్యము చేస్తుంది, ఆమె నాకు ఇష్టమైన కార్యము చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె నా భూస్థాపితం నిమిత్తము ఆమె నన్ను అభిషేకిస్తుంది.
దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైన కోరికలు మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అని చెప్పంటే అక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, సర్వలోకములో ఆమె ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు కూడా కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టమైన కోరికలు నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీ కోరికలను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు, ఆయనను బట్టి ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన కోరికలు కలిగి ఉండి దేవునిని దేవునిగా గుర్తుపట్టక, దేవునిని దేవునిగా ఆరాధన చెయ్యక, వినాలి జాగ్రత్తగా, భయంకరమైన స్థితి. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, ఆనాడు వారి మీద పనిచేసిన ఆత్మ ఈనాడు కూడా యేసును నమ్ముకున్నాము అని చెప్పుకున్న వారి మీద ఆ ఆత్మే పనిచేస్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, వారు దేవునికి ఇష్టము కానివి కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు వారు? దేవునికి ఇష్టము కానిది. దేవుడు ఏదైతే వద్దని చెబుతాడో అదే చేయాలి. దేవుడు ఏదైతే వద్దు ఈ పని అంటే అదే, దైవజనుడు ఈ పని చెబితే కాదు, దైవజనుడికి చేసేది కారణం మనమేం చేయలేం, మనమేం చేసే రోజులు కాదు. కాకపోతే ఇవి పరిశీలన చేసి కనీసం ఒక్కసారైనా మన హృదయము కదిలించబడగలిగితే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఏమంటున్నారయ్యా అని చెప్పంటే, యేసు ప్రభువును సిలువ వేయండి. యేసు ప్రభువును సిలువ, యేసు ప్రభువును సిలువ వేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? వినండి, జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. లేఖనముల ప్రకారం అయితే వారేంది చంపమంటున్నారు, కానీ ఆయన చంపాలంటే ఎవరి తరము? దేవునికి స్తోత్రం. ఎవరి తరము కాదు, ఆయనే తనకు తానుగా తన ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టపడి ఆయన నశించిన ప్రజలను కోరుకొని ఆ ప్రజల కొరకు తన ప్రాణమును బలిగా అర్పించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఎవడన్నా నీ కోసం ప్రాణం పెడతాడా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎవడన్నా నీ కొరకు ప్రాణం పెడతారా? లేదా ఎవరన్నా నీ కోసం త్యాగం చేస్తారా? నీ కొడుకు, నీ కోడలో, నీ అన్నో, నీ తండ్రో, నీ తమ్ముడో, నీ చెల్లెలో, నీ అక్కో, నీ బావో, నీ బామ్మడిదో ఎవడన్నా కానీ నీ కోసం త్యాగం చేయమంటే ఎవరైనా చేస్తారా? ఈ దినాల్లో, ఇంకా ఈ దినాల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకుందాం, జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. సైతాను దూరం కొడదాం, క్రమంగా పాటిద్దాం. దేవుని సన్నిధికి వచ్చిన మనము క్రమాన్ని పాటిద్దాం. మోసపుచ్చుకోవద్దు, మనము మోసపుచ్చుకోవద్దు. బయటికి తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళు, క్రమం పాటిద్దాం, తీసుకెళ్ళు. వాక్యం చెప్పేటప్పుడు క్రమం లేకుండా ఎట్లా? తీయది వాళ్ళ చేతిలో. మనసు పెట్టండి దేవుని వాక్యం మీద. ఈ మాటలు మరలా మీకు దొరకవు, ఈ మాటలు మీకు మరలా దొరకవు. మీకు అసలు నేను చెప్తున్నాను సత్యం, ఈ మాటలు పొరపాటు దొరికే రోజు లేవు. ఇంకా రానున్న దినాల్లో వాక్యం మీకు కరువైపోయింది. చదువుకోవాలన్నా, ఏం చేయాలన్నా జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం, మన హృదయాలు కదిలించుకుందాం. సిగ్గు తెచ్చుకొని బతకాలి. ఇటు చూడాలి, నాకేం చూడాలి, సిగ్గు అనేది ఉండాలి. ఏ కోరిక కలిగి మనం ఉన్నామో, దేనికోసము ఈనాడు ఆహారం భుజిస్తున్నామంటే, వస్త్రాలు కట్టుకుంటున్నామంటే, తగమంత మాత్రాన మన జీవితాన్ని దేవునిలో మనం పోషించబడుతున్నామంటే దేవుని ద్వారా. మరి దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవునిలో ఎంత కోరిక కలిగి మనము ఆలోచిద్దాం. రోషం లేదా? మరి ఏం చేస్తున్నారు తెలుసా? ఆ మహోన్నతుడు, మహా గొప్ప దేవుడు అద్భుతాలు చేసేది యేసును ఏమంటారు? వీనిని అంటున్నారు. ఏమంటారు?
వీనిని చంపేసేయి, సిలువేసేయి. నాకు చాలా బాధేస్తుంది ఇది నాన్న, చాలా బాధేస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి మరలా 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 అక్కడ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక మాట చాలా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకయ్యా అని చెప్పంటే, ఈనాడు ఆ ఫిలిప్పీయుల సంఘంతో కూడా ప్లీజ్ అయ్యా, నాకు తెలుసు ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తే సాతానని. క్రమం లేదు, క్రమం లేనప్పుడు మనం చేసేది ఏముంటుంది? తీయమ్మా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. సాతానుడు కాసుకొని ఉంటాడు, ఎక్కడ దేవుని పని జరుగుతుందో, దేవుని స్తుతిస్తుంటారో అక్కడే వాడు ఆ దేవుని మాటలు వినకుండగా పక్కదారి పట్టించడానికి వాడు దూరుతాడు. ఎక్కడ సంఘంలో ఉంటాడు, పిల్లల్లో దూరుతాడు, కొందరిలో పెద్దల్లో దూరుతాడు. వాడు ఉపయోగించుకోవాలి కాసేపు, వాడు ఉపయోగించుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు అంతే. మళ్ళీ పక్క వెళ్ళిపోతాడు. తర్వాత ప్రార్థన అయిపోయిందే, వాక్యం అయిపోయింది, నా పని అయిపోయింది, వాడు కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాక్యం మన చెవుల్లోకి చూడండి, అక్కడ ఏ వాక్యం చూడండి ఏమంటున్నాడు అక్కడ. 18 వచ్చిన చదవమ్మా, 3:18. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వాళ్ళు శత్రుత్వం అయిపోయింది. ఇప్పుడు దైవ భయం బొత్తిగా లేనిపోయింది. ఊరికేదో కాలక్షేపానికి ఏదో 4 కాలాల పాటు నేను బతికితే చాలు, నా కోరిక ఏందయ్యా చెప్పంటే, నేను బ్రతికితే చాలు, నా కుటుంబం బ్రతికితే చాలు, నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, నాకు అన్నీ జరిగితే చాలు, నా సుఖభోగాలు, నా సంతోషము ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను, అవన్నీ నాకు కావాల్సిందే అని ఆ కోరికలతో నింపబడి దేవుణ్ణి కోరుకోవలసిన వాళ్ళు, దేవుణ్ణి కోరుకున్న వారు కూడా మరలా వెనకడిగేసి వీరేం చేస్తున్నారంటే మరలా పాపానికే ఎక్కువగా ప్రాధాన్యతలు చూపి పాపాన్ని కోరుకునే వారుగా ఉన్నారు. పాపమనగా మొదటిది ఏమిటయ్యా అని చెప్పంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పింది వినకపోవడమే. ఈ ఫిలిస్తీ సంఘములో, ఈ ఫిలిప్పీల సంఘములో అపోస్తలుడైన పౌలు మరొకసారి అంటున్న మాట ఏమిటంటే అక్కడ చదవండమ్మా, వీరు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నాడు. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇలాంటి రగ్గలు చూడాలి. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని, లేకపోతే నీ వంతు ఆ మొదటి దినము, ప్రారంభ దినము ఒక ఒడంబడిక, ఒక మొక్కుబడి, ఒక నిబంధన చేసుకున్నారు లేదా? అది చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టు మన జీవితాలు కట్టుకోకపోతే, మాట ఇచ్చి మాట వెనక్కి తీసుకుంటే ఆలోచిద్దామా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుని కోరుకొని, దేవుడు దావీదును కోరుకొని దావీదుని సిగ్గుపరిచాడా చెప్పు? సిగ్గుపరచలేదే. గొర్రెల దొడ్డి నుంచి బయటికి తీసుకొచ్చాడు. దావీదును కోరుకున్నాడు. కోరుకున్న దావీదును తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద 40 సంవత్సరాలు రాజును చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కూడా దేవుణ్ణి కోరుకున్న అనుభవంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అపవాది రకరకాలుగా దావీదును బలహీనపరచాలని చూసినా మరలా బలము పొందుకొని యెహోవా నా బలం అని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవునిలో అదిగో దేవునికి ఇష్టానుసారుడు అనేటువంటి బిరుదును పొందాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇష్టానుసారుడు. కొన్ని సంఘాల్లో ఊరికంటే పిన్ను సూది వాడినివ్వరు. పిల్లలు తీసి కొట్టుకొని సరి చేసుకొని, ఇది ఎందుకు చెప్తున్నానంటే బతుకుదురు, మన బతుకులు బాగుపడడానికి నేను చెప్పేది అంతే. మన జీవితాలు కట్టబడాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద మనకు కోరిక కలిగినప్పుడు, దేవుని మీద ఆసక్తి కలిగినప్పుడు ఇవన్నీ కూడా మనం సరి చేసుకొని ఉండగలుగుతాం, భక్తి చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే సిలువకు శత్రువులుగా, అనగా దేవునికి వ్యతిరేకులుగా, శ్రమలకు వ్యతిరేకులుగా, వాక్యానికి వ్యతిరేకులుగా, వాక్య ప్రకారము జీవించకుండగా, వాక్యపు శక్తిని అనుభవించకుండగా, దేవునికి స్తోత్రం. వాక్యపు శక్తి మీద నమ్మకం ఉండాలి మనకు.
వాక్యపు శక్తి మీద నమ్మకం ఉంటే వాక్యాన్ని మనం కోరుకుంటాం. నమ్మకం లేదు నాడ ఏమైందో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పౌలు అంటాడు అక్కడ కింద మాట చదవమా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొంచున్నారు, వీరిని గూర్చి మీతో నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెబుతున్నాను. ఏడ్చుచూ చెబుతున్నాను. నేను దుఃఖం వస్తుంది. అనేక సార్లు నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు విన్నారు, మరలా ఏడ్చుచూ చెబుతున్నాను. కారణం ఏది తెలుసా? వీరు సిలువకు దేవునికే శత్రువులు. ఎవరు వీళ్ళు? దేవుని కోరుకొని దేవునికి విధేయులై దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద కనిపెట్టుకొని ఆ దేవుని వాగ్దానము కొరకు, దేవుని ఆశీర్వాదము కొరకు ఏ చింత లేకుండా ఆ సమస్త చింతను దేవుని మీద వేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిన వీరు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. నేను ఏడ్చుచూ చెబుతున్నానని భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి వారి కడుపే వారి దేవుడు. నాశనం వారి అంతం. జాగ్రత్త వినండి దేవుని పిల్లారా, దేవుడు నాశనాన్ని కోరుకునే దేవుడు కాడు. దేవుడు నిన్ను చింతించుట చూస్తూ ఊరుకుండే దేవుడు కానే కాదు. నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు ఆయన. ఎందుకడా అంతగా బలమైన మాట భక్తుని ద్వారా మాట్లాడవలసి వచ్చిందని చెప్పంటే, దేవుడు ఏమన్నాడు కానీ వారికి వారే వల ఒడ్డుకొని వలలో పడి గిలగిల కొట్టుకునే రోజు వస్తుంది. పరీక్ష చేసుకోవాలి మనము. నేను ఏడ్చుచూ చెబుతున్నాను భక్తుడు అంటాడు. నేను ఏడ్చుచూ చెబుతున్నాను. ఎందుకు ఏడవలసి వచ్చింది? ఎందుకు అంత వ్యాకులత? అనగా పౌలు అదిగో దేవుణ్ణి కోరుకొని, దేవుని ప్రత్యక్షత చూసి, దేవుణ్ణి కోరుకొని, దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి దేవుని వెంబడించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి దేవుని కలిగిన, దేవుని కోరుకున్న, దేవుని యొక్క కృప కిందికి వచ్చినటువంటి పౌలు ఏం చేయాలన్నా దేవుణ్ణి సంతోషపెట్టడమే తెలుసు, కానీ శరీరాన్ని సంతోషపరచడం పౌలుకు తెలియదు. తన శరీరాన్ని సంతోషపరచుకోవడం పౌలుకు తెలియదు. దేవుణ్ణి సంతోషపరచడం మాత్రం పౌలుకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుణ్ణి కోరుకున్నాడు కాబట్టి. నా ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ వారు అంటున్న మాట ఏమిటంటే, వీన్ని సిలువేయండి. సిలువేయడం అంటే ఏందయ్యా అని చెప్పంటే, ఆచారంలో ఉండడమే సిలువ వేయడము. ఆచారంలో నుంచి నువ్వేం కావాలి? బయటికి ఈ లోక మర్యాద ప్రకారం మనం భక్తి చేయకూడదు. మందిరానికి వస్తున్న నీ జీవితంలో యేసుక్రీస్తు అదిగో నీకు కోరుకోవాలి. యేసుక్రీస్తు ఆలోచనలో నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడిన జీవితం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరలా చెబుతున్నాను, మొదట నీ గురి, మొదట నీ గమ్యము, మొదట నీ ఆలోచన, నీ ధోరణి అంతా కూడా దేవుని మీద ఉండేదిగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. మనం సిగ్గుపడుతున్నామంటే అదిగో ఏదో ఎక్కడో లోపం జరుగుతుంది, అదిగో దాన్ని గ్రహించక మనం సిగ్గుపడుతున్నాము, తెలుసుకోక మనం సిగ్గుపడుతున్నాము. కానీ దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దినాన ప్రభు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, మొట్టమొదట దేవుడు నిన్ను కోరుకున్నాడు. నువ్వెవరిని కోరుకోవాలి? దేవుణ్ణి. లేకపోతే వాళ్ళలాగా బరబాను దొంగను అనగా, దొంగ అనగా వాడు నాశనపుత్రుడు, వాడు దొంగ. వాడు ఏంటి కన్న వేద్దామా, ఏ కుటుంబాన్ని కూలుద్దామా, వాడికి మనుషులు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టమో, మనుషులు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. వాడేకాడికి దొంగతనం చేయాలని రందే, వాడేకాడికి మోసం చేయాలని రందే, వాడికి ఏ కాడికి కూడా వ్యర్థమైన బ్రతకాలని వారి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యర్థతలోనికి మనం లాక్కెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వాడి ఉరిలో దొరకకుండగా
మనము భక్తి పరులుగా భక్తిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. భక్తిని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. వాడు ఉరి ఒడ్డుతున్నాడు, వలబొడ్డుతున్నాడు. వలలో పడకుండగా 2000 సంవత్సరాల నాడు యేసుక్రీస్తు ఒక్కసారి నీ కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తము చేత నిన్ను కొన్నాడు. ఆయన పొందిన దెబ్బల్లో నీకు స్వస్థత దొరుకుతుంది. ఇక మరలా నీవు సిలువ వేయడానికి అటువంటి కోరిక నీలో నుంచి తీసివేసుకోవాలి. అటువంటి కోరిక నీలో నుండి తీసివేసుకోవాలి. నా ప్రియమైన దేవుని పిల్ల, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో పరీక్ష చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. దేన్ని కోరుకుంటున్నాం? దేన్ని ప్రేమిస్తున్నాం? దేని మీద మన ఆసక్తి? దేని మీద మన ఆలోచన? ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏది కోరదగినది, ఏది కోరదగినది కాదు, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి. ఒక్కసారే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఒక్కసారే నీకు నాకు ఈ బోధ ఒప్పజెప్పబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బోధ నీకు ఒప్పజెప్పబడింది. ఈ బోధ ఎందుకు నీకు చెప్పబడిందంటే ఈ బోధ ద్వారా నీవు బ్రతికించబడడానికి. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు సిలువ ఎక్కాడు? ఎందుకు ఆయన మరణించాడు? ఎందుకు ఆయన మరణించవలసి ఉందని చెప్పంటే, మరణములో ఉన్న నిన్ను నన్ను బ్రతికించడానికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరణములో ఉన్న నిన్ను నన్ను వద్దన్నది అవ్వ కోరుకుంది. కోరుకుని మానవాళికి మరణాన్ని తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. మరణాన్ని తీసుకుని వచ్చింది. ఆ మరణాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మరి దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రెండో మాట చెప్తాను. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళేమో ఏం కోరుకుంటున్నారు? మాకు యేసయ్య మాకు వద్దు కానీ దొంగోడే మాకు కావాలని కోరుకుంటున్నాడు. రెండవది చూడండి, ఇక్కడ రెండవది వాక్యం కూడా మనం చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదవాలి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, ఎక్కడ చదువుతున్నామా? యోహాను సువార్త 14 మత్తయి సువార్త చదవమ్మా. మత్తయి సువార్త 14:8 వచనాన్ని. మత్తయి సువార్త 14:8. అప్పుడు ఆమె తమ తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. వినండి జాగ్రత్తగా. ఈ బాప్తిసమిచ్చే యోహాను ఎవరయ్య అని చెప్పంటే, ఈయన ఎవరైనా దైవజనుడు. ఎవరైనా దైవజనుడు. హేరోదు యొక్క సహోదరుని యొక్క భార్య హేరోదియా. ఈ హేరోదియా తన సహోదరుడైనటువంటి చనిపోతే ఈ హేరోదు ఆవిడను అట్టి పెట్టుకున్నాడు. కాబట్టి అది అసహ్యం. కాబట్టి అంతేనా కదా? అది విరుద్ధమైన పనే కాబట్టి ఆవిడ తప్పు చేస్తుంది. కాబట్టి ఈ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? అమ్మా, నువ్వు చేస్తున్నది ఈ పని తప్పు అని గద్దించాడు. వినండి జాగ్రత్తగా. నువ్వు చేస్తున్నది తప్పు అని గద్దించాడు. ఆ గద్దించిన దానికి ఈవిడ దైవజనుడి మీద కక్ష కట్టింది. దైవజనుడి మీద కక్ష కట్టి ఇప్పుడు దైవజనుడిని ఎట్లన్నా కానీ లేకుండా హతమార్చాలని ప్లాన్ చేసి
ఈ హేరోదు జన్మదినం వచ్చినప్పుడు ఆ హేరోదు దగ్గరికి తన కుమార్తెను పంపించి నాట్యమాడడానికి, హేరోదు దగ్గర తన కుమార్తె నాట్యమాడిన తర్వాత ఏ రోజు రాజు బహుమానం ఇస్తాడు. ఆ రాజు బహుమానం అడిగినప్పుడు ఏం కావాలని కోరుకోమన్నప్పుడు, అమ్మా నువ్వుగా మాత్రము యోహాను తలను పల్లెములు పెట్టి ఇవ్వమని చెప్పి కోరుకోమని చెప్పేసి చెప్పింది. కూతురుకు చెప్పింది. ఇప్పుడు పంపించింది, నాట్యమాడింది. నాట్యమాడినాక రాజు సంతోషించాడు. సంతోషపడ్డ తర్వాత ఇప్పుడు నువ్వేం కోరుకోమంటే నాకు బాప్తిసం ఇచ్చే యోహాను తలగమ్మ కావాలని కోరుకున్నది. బాప్తిసం ఇచ్చే, వినండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఒక దైవజనుడు చెబితే, ఒక దైవజనుడు మంచిగా, అమ్మా ఇది పద్ధతి కాదయ్యా, ఇది పద్ధతి కాదమ్మా, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండకూడదని చెప్పినప్పుడు దైవజనుడి మీద కక్ష కట్టేవారు లేక, దైవసేవకుడు మా కోసం చెప్పాడు, మా మంచితనమే కోసం చెప్పాడు అని ఆలోచన లేకుండగా దైవజనుడి మీద కక్ష పెట్టి దైవజనుడిని కోరుకోకుండా నాశనాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఈ దినాల్లో మనకు కనిపిస్తారు. కాబట్టి ఏ రోజు రాజును అడిగితే రాజు అన్నాడు సరే అని చెప్పేసి బాధపడ్డాడు. రాజు కూడా అసలు అడగాల్సిన పద్ధతి కాదది. బాప్తిసం ఇచ్చే యోహాను తల అడగకూడదు, కానీ అడిగింది. రాజుకే కాస్త భయం వేసి భయపడ్డాడు కూడా, బాధేసింది. కానీ రాజు కదా, శాస్త్రం చెప్పాడు కదా, మాట ఇచ్చాడు కదా, తీసుకెళ్ళి తల తీసుకొచ్చి పల్లెంలో పెట్టి ఇవ్వడం జరిగింది. ఇప్పుడేం తల్లి ఏం కోరుకున్నది? పిల్లకి ఏం కోరికలు నేర్పించింది? చెడు కోరికలే నేర్పించింది. మంచి కోరికనది, చెడ్డ కోరిక. చూసారా? కూడని కోరిక. కోరికలు కూడా హద్దులు ఉంటాయి. మనం కోరికలలో ఏం కోరుకోవాలి, ఏం కోరుకోకూడదు, హద్దులు దాటి మనం ప్రవర్తిస్తే అది ప్రమాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ భయంకరమైన దినాలలో మొట్టమొదట ఆదిమ సంఘములో వారి జీవితాల్లో పరిశీలన చేస్తే ఆ సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు వారు యేసు ప్రభువును సిలువ వేయాలి వాళ్ళు. కానీ ఇప్పుడున్న భక్తులు చాలామంది జీవితాల్లో మరలా యేసయ్యను సిలువ ఒక్కొక్కడు అసలు ఏం అర్థమే కాదు. వారు దేవునికి వాక్యానికి విరుద్ధమైన జీవితం జీవిస్తూ యేసును మరలా సిలువ వేసేవారుగా కనిపిస్తున్నారు. అంటే వారి కోరిక ఏంది? ఏకాడికి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడమే వారి కోరిక. దేవుడు చేయవద్దన్న దాన్ని చేయడమే వారి ఇష్టము. అందుకే నాకు ఇష్టము దాని కాని వారు కోరుకొనిరి అంటాడు భక్తుడు. ఏమంటాడు దేవుడు? నాకు ఇష్టము కాని దానిని వారు కోరుకున్నారు కాబట్టి నేను వాళ్ళని ఏం చేస్తాను? మోసములో పడేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితంలో దేవుని కొరకు జీవించే నీ జీవితము ఒక్కసారి పరిశీలన చేసుకొని నేను ఎలాంటి కోరిక కలిగి ఉన్నాను, ఎలాంటి కోరిక. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను క్లుప్తంగా. ఆదికాండం మనం చదువుకుంటే 3వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం తీయాలి బైబిల్ చకచక తీసి చదవడానికి. 13:10 ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయకు వచ్చు వరకు అదంతయు కూడా యెహోవా తోట వలె ఉండెను, ఐగుప్తు దేశం వలె ఉండెను. వినండి జాగ్రత్తగా.
అంటే లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇద్దరు అన్నదమ్ములకు కాపరులకు కాస్త కలహం వచ్చినాక ఈ అన్నదమ్ములు విడిపోవాల్సి వచ్చింది. ఈ అన్నదమ్ములు విడిచిపోయేటప్పుడు ఈ అబ్రాహాం ఏమన్నా అంటే, అబ్బాయి నువ్వు కోరుకోరా, ఏం కోరుకుంటావో నువ్వు కోరుకున్నట్టు పొమ్మన్నాడు. వెంటాడు చూస్తే ఒక్కసారిగా లోతుకు సొదొమ గొమొర్రా నాశనం కాక మునుపు అక్కడ ఆ ప్రాంతం ఎలాగుందయ్యి అని చెప్పంటే, పాలు మంచి శ్రేష్టమైనటువంటి ఆ యోర్దాను ప్రాంతం మధ్య పచ్చ కలకల్లాడుతా మంచి సౌందర్యంగా కనిపించింది. దేవునికి స్తోత్రం. సౌందర్యాన్ని కోరుకున్నాడు. లోతు ఏం చేశాడు? పచ్చగా కలకల్లాడేటువంటి ప్రాంతము, ఇక్కడైతే నాకు బాగుంటుంది, ఇక్కడైతే నాకు బాగా ఉంటుంది, నా పశువులకు బాగుంటుంది, నా పరివారాలకు బాగుంటుంది, మా అన్న ఇలాగా ఒకలాగా తంటాలు పడతాడు కానీ నేను మాత్రం ఇదే బాగుంటుందని అన్నతో చెప్పాడు. అన్న ఈ ప్రాంతం నాకు బాగుంటుంది అన్నాడు. సరే పొమ్మన్నాడు. అబ్రాహాం ఏమన్నాడు? పొమ్మన్నాడు. పోయిన తర్వాత అసలాట బయటపడింది. ఆ సొదొమ గొమొర్రా భయంకరమైన ప్రాంతము. సొదొమ గొమొర్రా భయంకరమైన ప్రాంతము. ఆ భయంకరమైన ప్రాంతాన్ని కోరుకొని పోయాడు, చిక్కుబడిపోయాడు. చివరికి లోతు ఒక్కడు, ఆ కుటుంబము ఆ ప్రాంతంలో అదంతా కాల్చబడిపోయింది. దేవునికి విరుద్ధమైన 19వ అధ్యాయం ఆదికాండం చదివితే ఆ విషయాలన్నీ కూడా అక్కడ చక్కగా మనకు వ్రాయించబడి ఉన్నాయి. ఏందయ్యా అని చెప్పంటే, వారు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారు, సాతాను కోరికలతో నింపబడిన వారుగా ఉన్నారు. చివరికి దేవుడు వచ్చాడు, వారిని బయటికి తీసుకొని వచ్చాడు, అల్లులను బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చినా సరే ఈ సోయర్ అనే చిన్న పట్టణానికి, ఆ కొండ మీదకి పొమ్మంటే కాదు, చిన్న ఊరు దగ్గరికి పొమ్మని పోతానని చెప్పినప్పుడు దేవుడు అప్పుడు క్షమించి పొమ్మంటే ఆ లోతు భార్య వెనక్కు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయ్యింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కోరికలు, మన కోరికలు ఏం చేస్తాయి తెలుసా? దేవుని కోరుకోకుండా, దేవుని యందు భయభక్తులు కలిగిన కోరికలతో మనం నింపబడకపోతే మనము చివరికి అదిగో లోతు భార్యలాగా ఉప్పు స్తంభము. సొదొమ గొమొర్రా అందాన్ని కోరుకుంది అక్కడ ఆ ప్రాంతం, యోర్దాను ప్రాంతం అంతా కలకల్లాడుతుంటే. ఈనాడు కూడా అదే ఎక్కువ కోరుకుంటారు కదా, అంతేనా కదా? అదే ఎక్కువ ఇష్టం ఈనాడు. ఇంత తిరిగి మందిరాలు కూర్చోడానికి ఎవరైనా వస్తారా? కష్టం. మీరు కాబట్టి వచ్చారు ఈ రేకుల్లో కూర్చోడానికి. ఇలా చాలామందికి ఏం కావాలో బాగా కంటికి అది అడిగిపోదాం రండి, ఆడికి అడిగిపోదాం పదండి, గుంటూరు పోదాం పండి, ఆడిపోదాం పండి. అర్థమవుతుందా? అంటే పెద్ద పెద్ద వాటి మీద అందము. అందుకే భక్తుడు అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అది కాదు నీకు కావాల్సింది, పై రూపం కాదు కావాల్సింది. దేవుడు అంటాడు సమయాలతో, సమయాలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, ఎర్రగా బుర్రగా. ఇది కాదు, నేను హృదయాన్ని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాన్ని కోరుకునే దేవుడు, నీ హృదయాన్ని ఇష్టపడే దేవుడు. నీ హృదయం ఆయనకి ఇస్తే, నా కుమారుడా నీ హృదయం నాకు ఏమో, నా కోరిక నీ హృదయం నాకు కావాలని అని ప్రభు అంటాడు. నీ హృదయం దేవునికి ఇచ్చి చూడు. నీ అందం దేవునికి అవసరం లేదు. దేవుడు నిన్ను ఎందుకు అలా సృష్టించాడు తెలుసా? ఆయన నీ మీద ప్రేమ చేత నిన్ను అట్లా ఉంచాడు. ఆ ప్రేమను జాగ్రత్తగా పరిశీలన చేసుకొని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వ్యర్థమైన వాటి మీద నీకు మనసు కోరిక చంపుకోవాలి, చంపబడాలి. కోరికలు చంపబడకపోతే, వాటిని నువ్వు చంపకపోతే, వీళ్ళు జాగ్రత్త వినాలి, కోరికలను నీవు చంపకపోతే కోరికలు నిన్ను చంపేస్తాయి. కోరికలు నిన్ను చంపేస్తాయి. నువ్వు ఏ కోరికతో నింపబడ్డావో, ఏ కోరిక ద్వారా నీవు సంతోషిస్తున్నానని, లేకపోతే ఏ కోరిక ద్వారా నేను తృప్తిగా ఉన్నానని, ఏ కోరిక ద్వారా నేను అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నానని నీవు ఆనందిస్తున్నావేమో, కానీ అవే ఒకరోజు నీకు మరణ శాసనాన్ని విధించేటివిగా ఉన్నాయి. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడైతే దావీదును కోరుకున్నాడో, దావీదు నాట నుండి తన జీవితంలో దేవుని కొరకు ఎంతగానో పరితపించడమే కాదు, కానీ దేవుని ధర్మశాస్త్ర వాక్య గ్రంథములను సంపూర్ణంగా అలోవకంగా పఠనము చేస్తూ, ప్రార్థన చేస్తూ తన ఏళ్లకు పోరాటము
నేర్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాటం ఏళ్లకు, దేవా నా ఏళ్లకు పోరాటం నేర్పు. నేను గ్రంథము చదవాలి, నేను పరిశీలించాలి, అందులో సత్యము తెలుసుకోవాలి. ఆ సత్యమును నేను సంపూర్ణంగా నా జీవితానికి అనుభవించుకొని నేను ఆశీర్వాదించబడడం కాదు, అనేకులను ఆశీర్వాదకరంగా మార్చాలని కూడా భక్తుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్ర. ఆ 119వ కీర్తన 173వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు దావీదును కోరుకుంటే దావీదు దేన్ని కోరుకుంటున్నాడు అక్కడ మనకు స్పష్టంగా చెప్పబడి ఉన్నది. 173వ వచనం 119వ కీర్తన. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమవును గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను నీ ఉపదేశమును కోరుకున్నాను. చెబుతావా నువ్వు? చూడాలి, నాకెళ్ళి చెబుతారా ఎవరన్నా? ఉపదేశం అంటే అర్థమవుతుంది నీకు? నేను నీ మాటలను కోరుకున్నాను, నేను నీ ఉపదేశము నీ బోధను కోరుకున్నాను, నేను నీ సన్నిధిని కోరుకున్నాను, నేను నీ సన్నిధిలో ఉండాలని నా కోరిక. దేవా నేను నీ యొద్ద ఒక వరమును అడుగుచున్నాను, నా జీవిత కాలం వెళ్ళా నేను నీ మందిరములో నివాసము ఉండగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితాంతం ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి? జీవితాంతం. ఎవరతను? రాజు. ఎవరతను? ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తూ ఎన్నెన్నో పనుల భారం అంతేనట కాదంటారా? ఎన్నెన్నో పంచాయతీలు చేయాలి, తీర్పులు తీర్చాలి, రాజ్య పరిపాలన గురించి అన్ని ఆలోచించాలి. ఇంతగా పరిభారం ఉన్నప్పటికీ కూడా తన ఆలోచన అంతా కూడా ఏంటంటే దేవా నేను నీ మందిరములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనుడు దేవుని మందిరమునికి వెళదామని చెప్పినప్పుడు నా హృదయము కేకలు వేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సమసిల్లి ఆ జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా శరీరము నా ఆత్మ కేకలు వేస్తుంది. దేవుని సన్నిధి కోసం కోరిక, ఇలాంటి కోరిక, ఇలాంటి తపన, ఇలాంటి పట్టుదల నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుని పిల్లారా, నీవు దేవుని యొక్క ఉపదేశమును కలిగిన వాడవుగా, కలిగిన దానవుగా. నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? నువ్వు ఎప్పుడు అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు నీ బాల్య దేశం నుండి యవ్వన దేశం నుంచి వృద్ధాప్యము అనగా సంపూర్ణత అంటారు దాన్ని. వృద్ధాప్యం ఏంటంటారు? సంపూర్ణత. నువ్వు మధ్యలోనే ఆగిపోవాలని కాదు. యవ్వన దశ అనగా మధ్య దశ. 4 దశల్లో నువ్వు సంపూర్ణంగా నీవు అలవర్చుకొని బలపరచబడాలనే దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్ర. చివరి మాట చెప్తాను, సమయం చాలదు కనుక చివరి మాట. అందుకే ప్రభు అంటాడు, చాలా చక్కని మాట మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 30:19. తీయాలి చకచక చదవండి. నేడు జీవమును మరణమును, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి తెలుసా? నేడు జీవమును మరణమును. జీవమును ఏంటి మన కోరిక? మరణం కావాలన్నా కోరుకుంటున్నావా? జీవాన్ని కోరుకుంటున్నావా? దేవుడు నీ దగ్గర ఏముంచాడు తెలుసా? నీ ఎదుట మరణాన్ని ఉంచాడు, జీవాన్ని ఉంచాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంది? నీకు ఆయన మరణం ఇవ్వట్లేదు, ఆయన జీవము
ఇవ్వట్లేదు, జీవం కూడా ఇవ్వట్లేదు. అవి రెండు నీ ముందు ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే బలవంతంగా నీ చేతుల్లో పెట్టేవాడు కాదు ఆయన. అర్థమవుతుందా? బలవంతంగా నీ చేతిలో పెట్టేవాడు కాదు ఆయన. ఆయన నీ ఎదుట ఉంచాడు. మరణమును, జీవమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరణం కావాలంటే మరణం తీసేసుకో, శాపం కావాలంటే శాపం తీసేసుకో, జీవం కావాలంటే జీవం తీసివేసుకో. అర్థమవుతుంది మాట? ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం తీసివేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, నీవు ఏమి కోరుకుంటున్నావు? నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీ కోరిక ఇదిగో. కోరకూడని కోరిక. ఎవడన్నా మరణం కోరుకుంటాడా? ఎవడన్నా శాపం కోరుకుంటారా? అర్థమవుతుంది మీకు? అది ఎవరు? అయితే జీవం కోరుకుంటే నువ్వు మంచి దినాలను చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆ మంచి దేవుని కలిగి జీవిస్తావు. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. జీవాన్ని కోరుకుంటే, ఆశీర్వాదములు కోరుకుంటే భౌతికంగా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ఇంటిలో దీవించబడతావు. పొలములో నీ పిండి పిసుకు తొట్టి, నీ మందులు, నీ గర్భఫలము, నీ భూఫలము అన్ని ఆశీర్వాదము. అది కూడా దేవుడు నీకు ఇవ్వడానికి నీ ముందే పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు అన్నం ముట్టించే రోజు ఏం పెడతారు? అన్నం ముట్టించే రోజు ఏం పెడతారు పిల్లల ముందు? బైబిల్ పెడతారు కొందరు, కత్తి పెడతారు కొందరు. ఏది తీసుకుంటే వాడు అదే అవుతాడు. అది మనం పిల్లల దగ్గర పెట్టేది. ఇప్పుడు పిల్లలమైన మన దగ్గర యేసయ్య పెడుతున్నాడు. రే ఇదిగో శాపము మరణం ఇటు పెట్టాను, జీవము ఆశీర్వాదము ఇటువైపు పెట్టాను, నీ ఇష్టం. ఏమంటాడు? ఏమో నువ్వు ఏది తీసుకుంటే అదే, ఏది తీసుకుంటే అదే. వాళ్ళు ఏం చేశారు? జీవమైన యేసయ్య ఎదురుంటే జీవమైన యేసయ్య మాకొద్దు కానీ దొంగోడైన బరబ్బ, సాతానుడైన బరబ్బ మాకు కావాలని కోరుకున్నారు. అందుకే యేసు ప్రభువును సిలువేయించిన ఆ నాటి వారి మరణాన్ని చూశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాన ప్రభు సెలవిస్తున్నాడు. మరణము, జీవము, శాపము, రమేష్ శాపము, ఆశీర్వాదం. శాపము మన భక్తిలో ఒక క్వాంటిటీ లేకపోతే మనం చేసిన భక్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. నేను చెబుతాను అంతే, చెబుతాను. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంవత్సరంతో లేకపోతే 6 నెలలు కష్టపడి పంట చేసి పంట సరిగా దిగుబడి రాకపోతే నీకెంత బాధేస్తుంది? నువ్వు కష్టపడడానికి కష్టానికి దగ్గర ఫలితం లేకపోతే నీకెంత బాధేస్తుంది? మరి ప్రభువైన దేవుడు అదిగో సాతాను చేతిలో నీవు చిక్కుపడకుండా ఆ మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు ఆ కలవరి శిలువలో నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. కారణం తెలుసా? నీవు మరణించుట ఆయనకి ఇష్టం లేదు కనుక. నువ్వు పొందవలసిన మరణము ఆయన పొందడానికి 2000 సంవత్సరాల నాడు కలవరి శిలువలో ఆ భయంకరమైన తలపై మేకులు, ముళ్ళ కిరీటం, ఇంత మేకులు లాంటి ముళ్ళు కుచ్చుకొని పోతుంటే ఆ మైండ్ చెడిపోయిన స్థితిలో, మారిపోయిన స్థితిలో ఉండి కూడా ఆయన అదిగో ఆ చేతుల్లో, అరచేతుల్లో ఆ భయంకరమైన మేకులు కడుతుంటే, ఆ డొక్కలో బల్లెపు పోడుతో పొడుస్తుంటే ఆయన నిన్నే కోరుకుంటున్నాడు. ఆయన నిన్నే కోరుకుంటున్నాడు. జాగ్రత్త పరిశీలన చేసుకో. నిన్నే కోరుకుంటున్నాడు. శాపం నుంచి నిన్ను విడిపించాలని, మరణం నుంచి నిన్ను విడిపించాలని ఆయన నిన్నే కోరుకుంటున్నాడు. ఆ సిలువలో ఉండి కూడా, ఆ మరణ వేదనలో ఉండి కూడా ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగ గనక వీరిని
క్షమించు. క్షమించే దేవుడు కనుక అదిగో సిలువలో దొంగ వలే, కుడి ప్రక్క దొంగ, ఎడమ పక్క దొంగ, ఒక దొంగ అంటాడు, నీవు దేవుడు కదా, అద్భుతాలు చేసావు కదా, నిన్ను రక్షించుకో, మమ్మలను రక్షించు అంటుంటే ఎడమవైపు ఉన్న దొంగ, కుడివైపు ఉన్న దొంగ, పక్కనున్న దొంగ అంటాడు, రే ఆ మాట అనొద్దు, మనమేం తప్పు, ఆయనేం తప్పు చేశాడు, ఆయనేం తప్పు, ఏ తప్పు చేయలేదు, నువ్వు నేను తప్పు చేశాము, నువ్వు నేను పాపులము, భయంకరమైన జీవితం జీవించాం, దేవునికి వ్యతిరేకంగా ఆ కోరికలతో నింపబడి ఆ కోరికల ద్వారా చేయరాని పనులు చేసి ఈ శిక్షకు కారకులమయ్యాం. ఈ శిక్ష మనకు సబబే, కానీ ఆయన ఏ నేరము చెయ్యలేదు. అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన నేడు నీవు కూడా నాతో పరదేశులో, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకో తెలుసా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నీ తప్పు నువ్వు గ్రహించావు. నేను కోరుకోకూడని కోరికలతో నింపబడి నా జీవితాన్ని పతనం చేసుకొని చివరికి నేను సిలువకు అప్పచెప్పబడ్డాను. ఈ శిక్ష నాకు సబబే, నువ్వు ఇష్టపడ్డావు కనుక ఆ శిక్ష నీ మీదకి రాదు. దేవునికి స్తోత్రం. ఈ పక్కనోడు అంటాడు, నువ్వు నేను అన్నట్టుగా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను దీవించు, ప్రభువా నన్ను అది చేయి, ప్రభువా ఇది చేయి. మంచిదే, ఆయన చేయగలడు, చేస్తాడు. కానీ ఆయన మీద నీకు కోరిక ఉందా? ఆ కోరికను ఆయన సంతోషపరుస్తుందా? ఒక్కసారి పరిశీలన చేసుకో. సంఘానికి వస్తున్న నీ జీవితంలో వేల మంది అవసరం లేదు, వేల మంది కోసం ప్రభు చూడట్లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరణ చేస్తారో అక్కడ ఉంటానని సెలవిస్తున్న దేవుడు. ఈ భయంకరమైన దినాల్లో నువ్వు తెలుసుకోవలసినవి తెలుసుకోకుండా, కోరవలసినవి కోరుకోకుండా, కోరకూడనివి కోరుకుంటూ, తెలుసుకోకూడనివి తెలుసుకుంటూ మరణానికి దగ్గర అవుతున్నావేమో ప్రభు వాక్యం సెలవిస్తుంది. నేను నువ్వు పరీక్ష చేసుకో. ఇది పరీక్షించుకునే దీని సమయము, పరీక్షించుకొని నీవు తీసుకోవలసిన సమయము. మేలైనది తీసుకోవాలి, కీడైనది నీవు తీసుకోకూడదు. మేలైన దాన్ని కోరుకోవాలి, కీడును నీవెప్పుడు కోరుకోకూడదు. అయితే కీడు నీకు కనిపించదు, కానీ నీ కోరికలను బట్టి కీడు నీకు సంభవిస్తుంది. ఇది నాన్న ప్రభు మాట్లాడుతున్నాడు. మరణమును జీవమును, శాపమును ఆశీర్వాదమును నీ ఎదుటించా. శాపము, మరణము. ఈ మరణం అందరికీ ఉంది, ఈ మరణం కాదు, కానీ అదిగో ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడకపోతే వాడికి మరణం. అదే రెండవ మరణము. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ మరణం. ఒక్కసారి ఆ ఒక్క వాక్యం చదువుకొని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నీకు ప్రకటన గ్రంథంలో ఆ మాట కనపడుతుంది. చదవండి దేవుని పిల్లారా. ప్రకటన గ్రంథము 20:15 చదువుకుందాం మనం ఒకసారి. ప్రకటన గ్రంథములో మనం చదివితే దేవుని వాక్యములో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూసారా? ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడకపోతే, జీవ గ్రంథములో వ్రాయబడాలంటే భౌతికంగా బ్రతుకున్న ఇప్పుడు నీవు దేవుణ్ణి కోరుకొని, దేవుని సన్నిధిని కోరుకొని, దావీదు దేవుణ్ణి కోరుకున్నాడు, దేవుని సన్నిధిని కోరుకున్నాడు. నీ ఉపదేశము, నీ ధర్మశాస్త్రము నాకెంతో శ్రేష్టమైనదని భావించాడు. ఆ దేవుని మీద కోరిక కలిగిన దావీదును అన్ని విధాల సాతాను బంధకం నుంచి తప్పిస్తూ దేవుడు ఈనాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది నాన్న, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో.
ఇది పరీక్షించుకునే సమయం. ఏ సమయం ఇది? 2022వ సంవత్సరం. మరి ఈరోజు దేవుని ఈ పునరుద్ధాన ఆదివారము మరి ఒకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, నీ ముందు ఎందరో రోగులుగా ఉండిపోతున్నారు, నీ ముందు ఎందరో వికలాంగులుగా ఉండి, నీ ముందు ఎందరో మరణానికి వెళ్ళిపోతున్నారు, నీ ముందు ఎందరో పాపములో చితికిపోతున్నారు. ఇది నా ప్రభు అంటున్నాడు. మరి సిలువలో దొంగలాగా ఒక దొంగ చెప్పినట్లుగా, దేవా ఈ శిక్ష నాకు తగినదే, మోకరించు, కళ్ళు మూసుకో, మోకరించు, కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో అడుగు. ఏది కావాలో తీసుకో, ఏది కావాలో కోరుకో. నీ కోరికలు తీర్చే దేవుడు ఆయన, నీ కోరికలు సిద్ధింపచేసే దేవుడు ఆయన. దావీదు వలె దేవుని కోరుకుంటే దావీదును రాజును చేసిన దేవుడు నిన్ను రాజును చేస్తాడు. దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దావీదును ఘనపరిచిన దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ కోరిక ఏమిటో ఒకసారి పరీక్ష చేసుకో, ఒక తీర్మానం చేసుకో. మంచిని కోరుకుంటున్నావా, చెడుని కోరుకుంటున్నావా, దేవుని కోరుకుంటున్నావా, సాధారణ లక్షణాలను కోరుకుంటున్నావా, కోరికలతో నింపబడి సతమతమవుతున్నావా, దేవుని మందిరాన్ని కోరుకుంటున్నావా, లోకాన్ని కోరుకుంటున్నావా, దేన్ని కోరుకుంటున్నావు? దేని ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యం సరిగా లేక, నిద్ర పట్టక ఎంత కుంగిపోతున్నావో. దేవుడు నీకు మంచి బంధాన్ని ఇచ్చి, దేవుడికి మంచి కుటుంబాన్ని ఇచ్చి, దేవుడు నిన్ను మంచి ప్రేమతో ప్రేమ పంచుతూ నీవు ప్రేమ కలిగి జీవించమని దేవుడు నీకు చెబితే, విడిపోయిన జీవితం, చెడిపోయిన జీవితం, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎంత నష్టపోయావో ఒక్కసారి పరిశీలన చేసుకో. లోకాన్ని కోరుకొని, లోకాశలను కోరుకొని ధనాన్ని కోరినటువంటి ఆకారం రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ద్రవ్యాన్ని ఆశించినటువంటి గెహాజీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. జాగ్రత్త, ఇవన్నీ భౌతికంగా నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటివి ఉన్నాయి. నా యేసుని కోరుకుంటావా? నా యేసుని ప్రేమిస్తావా? యేసుని కొరకు కలవరిసుకోలో ఆయనే నిన్ను బ్రతికించడానికి నా యేసయ్య నీ కొరకు ఆ కన్నీరు కారుస్తూ కలవరిసి వల్ల గొల్గొతా కొండపై చివరి రక్తము పట్టు కారునంతగా ఆయన్ని కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. సుమా, ఎందుకు పెట్టాడు తెలుసా? నీ సుఖభోగాల కొరకు, నీ కోరికల కొరకు, నువ్వు అనుకున్న ప్రకారము భక్తి చేయడం కోసం కాదు. ఆయనకు అనుకూలంగా దావీదు వలె 119వ కీర్తనలో 173వ వచనం సెలవిచ్చిన మాట ప్రకారము ఆయన ఉపదేశమును కోరుకొని, ఆయన వాక్యానికి లోబడి, ఆయన వాక్యముకు అంటుకట్టబడి, నీ బ్రతుకులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా దేవుని కొరకు నిలబడి దావీదును సరువులు తరుముతుంటే అదిగో పారిపోతూ దేవుని వాగ్దానం కోసం కనిపెట్టాడు. ఒకానొక రోజు దేవుడు దావీదుని హెచ్చించాడు. ఇది నాన్న ప్రభు నిన్ను హెచ్చించాలంటే మొదటి నీలో పశ్చాత్తాపం రావాలి. మొదటి నీ ఉద్యోగం అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి తెలుసుకోవాలి. నీలో పశ్చాత్తాప హృదయం రావాలి. నువ్వెంత నష్టపోయావో, ఎంత గాయపరచబడ్డావో, ఎన్ని అవమానముల మధ్యకు వెళ్ళిపోయావో, బాగా ఉండవలసిన వాడవు, బాగా ఉండవలసిన దానవు, అన్ని రంగాల్లో కూడా దీవెనకరంగా ఉంచాలని దేవుడు నిన్ను హెచ్చిస్తే సాతానుడు పడగొట్టాడు. సాతానుడు పడగొట్టాడని గ్రహింపు లేక అందరికీ భారంగా మిగిలిపోయావేమో. అయినా ప్రభు పిలుస్తున్నాడు, అయినా ప్రభు చేతులు సాపుతున్నాడు. అయినా మరొకసారి వస్తావైన కౌగిల్లోకి, ఎసయాను నాకు కావాలి ప్రభు అని. అదిగో తండ్రి, నేను యోగ్యుడను కాదు అని తప్పిపోయిన కుమారుడు ఎందుకైతే మరలా తండ్రిని కోరుకుని తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడ్డప్పుడు
తండ్రి ఎంతగానో సంతోషపడ్డాడు. దేవుని బిడ్డ, తండ్రి సంతోషపడమే కాదు కానీ ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేసి అదిగో ముఖరమును తొడిగి గొప్ప విందు. ఒక్కసారి నీ కోరికలు చంపుకొని యేసు నాకు కావాలని కోరిక నీలోనికి ఉత్పన్నమవుతే ఆయన నిన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. పోగొట్టుకున్న మరలా నీకు అనుగ్రహిస్తాడు. పోగొట్టుకున్న ఆశీర్వాదము మరలా నీకు ఇస్తాడు. నీ శాపాన్ని తీసివేస్తాడు. నీ కీడు నుంచి విడిపిస్తాడు. నీ రోగం నుంచి విడిపిస్తాడు. నీ బలహీనతలు విడిపిస్తాడు. కమా, ఆయన నీ కోసం సిలువలో గొప్ప హింస. నువ్వు 4 రోజుల ఉపవాసం కోసం ఆయన హింస పడలేదు. నువ్వు నామకార్థ క్రైస్తవుడుగా అనాథ రోజులు అయిపోయినాక మందిరం వెళ్ళక, దేవుని ఉపదేశం వెళ్ళక, ఉపదేశాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, నీ గర్వాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ బలగాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి నువ్వు హెచ్చిపోవడానికి కాదు. ఇంకా నువ్వు మారకపోతే నువ్వు మరలా యేసుని వేస్తున్నావు. అది అంతమని, అది నాశనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతమైపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నాశనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. మార్చుకుంటావా? ఆనాడు అపోస్తలులు బోధించినప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నారు. వారి హృదయాలు నొచ్చుకొని పశ్చాత్తాపడి, అయ్యలారా మేమేం చేయాలి? మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేయనవసరం లేదు. ఒక్కసారి పశ్చాత్తాపడి మారు మనసు పొందించు చాలు. ఇక నా బ్రతుకు మార్చుకుంటాను. ఇక మీద నేను దేవునికి నమ్మకంగా జీవిస్తాను. బాప్తిసం తీసుకుని దేవుని ఎంతగానో దుఃఖపరిచాను. ఇక మీద నేను అదిగో నా దేవునికి నమ్మకంగా జీవిస్తాను. నా చివరి శ్వాస వరకు నా ప్రభుకు నేను ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన కుమారుడిగా జీవిస్తానని ఒక చిన్న తీర్మానం తీసుకుంటే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు.